22A నిషేధిత భూముల సమస్యకు సర్కార్ చెక్ పెట్టబోతోందా? వేలాది దరఖాస్తులకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. చట్టబద్ధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామంటూ హామీనిచ్చారు. గతంలో వ్యవసాయేతర భూములకు వేర్వేరుగా ఉన్న పీఓబీ జాబితాను సమీకరించడంతో కొన్ని భూములు నిషేధిత జాబితాలోకి వచ్చాయంటూ ప్రభుత్వం చెబుతోంది. దీంతో సరైన పత్రాలు ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు సైతం నిలిచిపోతున్నాయంటూ కూడా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 24,813 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 1,500కు పైగా, మల్కాజ్గిరిలో 124 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. రెగ్యులరైజేషన్ కు సంబంధించిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ పత్రాలు, లేఅవుట్ అనుమతులను ఈ నెల 14లోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటూ మంత్రి ఆదేశించారు. దీనివల్ల అసలైన పత్రాలను గుర్తించడంతో పాటు సబ్ రిజిస్ట్రార్లకు స్పష్టత వస్తుందంటూ కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై పీఓబీ దరఖాస్తులను తహసీల్దార్ స్థాయిలో ఉంచకుండా నేరుగా కలెక్టర్ కు పంపించాలంటూ నిర్ణయించారు. కలెక్టర్, జిల్లా రిజిస్టర్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రతి దరఖాస్తును కేసువారీగా పరిశీలించి అర్హత ఉన్న వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలంటూ కూడా ఆదేశించారు. మరొక కీలక నిర్ణయం, సబ్ రిజిస్ట్రార్ల విచక్షణ అధికారాలకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వివరాలు ఆధారంగానే నిర్ణయాలు తీసుకునేలా వారి అధికారాలను పరిమితం చేయనున్నారు. పీఓబీ జాబితాలో భూమి ఉందన్న కారణంతో రిజిస్ట్రేషన్ను వెంటనే తిరస్కరించకుండా 3 రోజుల సమయం తీసుకుని తిరస్కరణకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలంటూ మంత్రి సూచించారు. అయితే ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదంటూ మంత్రి స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా పేదలు, అర్హులకు అన్యాయం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.